హాయ్ గైస్, వెల్కమ్ టు వెబ్స్టాక్ తెలుగు. ఇవాళ మనం జాంగోని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ జాంగోని ఇన్స్టాల్ చేసే ముందు మన సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూసుకోవాలి. దాని కమాండ్ వచ్చేసరికి జస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు మనకు పైథాన్ ఉందో లేదో తెలుస్తుంది. నా సిస్టంలో ఆల్రెడీ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. వన్స్ మీ సిస్టంలో పైథాన్ అనేది ఇన్స్టాల్ అవ్వకపోతే క్రోమ్లో python.org అని కొట్టి పైథాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసినామంటే పైథాన్ 3.12.6 అనే వర్షన్ ఉంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ నా దాంట్లో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నాకు ఈ ఫార్మాట్లో చూపిస్తుంది. బట్ మీరు ఇన్స్టాల్ చేసే మాట అయితే కింద 2 చెక్ బాక్సెస్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి డిఫాల్ట్గా పాత్ని సెట్ చేయడం, సెకండ్ వచ్చేసరికి పైథాన్ ప్యాకేజెస్ అనేది ఇంపోర్ట్ అవ్వడం. ఆ రెండు మీరు చెక్ బాక్సెస్లో టిక్ కొట్టండి. ఎందుకంటే ఆ పైథాన్ లైబ్రరీస్లో మనకి పిఐపి అనేది ఉంటుంది, దాని ద్వారానే మనం జాంగో అనేది ఇన్స్టాల్ చేసుకోగలం. లేదంటే మళ్ళీ మనం పిఐపిని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. పైథాన్ డౌన్లోడ్ అయిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ముందు వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పర్టికులర్ ప్రాజెక్ట్కి జాంగో అనేది ఇన్స్టాల్ కావాలంటే మనం వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ అనేది యూస్ చేసుకుంటాము. లేదనుకుంటే సిస్టమ్ మొత్తానికి జాంగో అనేది ఇన్స్టాల్ అవ్వాలంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ని ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా జాంగోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. దాని కమాండ్ వచ్చరికి పిఐపి ఇన్స్టాల్ వర్చువల్ ఈఎన్వి వ్రాపర్ -win. నాకు వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఆ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని జస్ట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏం చేసామంటే జస్ట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వ్రాపర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని క్రియేట్ చేయాలి. దాని కమాండ్ వచ్చరికి ఎంకే వర్చువల్ ఈఎన్వి, మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను డెవిల్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, నాకు డెవిల్ అని వచ్చింది. ఇప్పుడు మనం జాంగోని అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని కమాండ్ వచ్చరికి పిఐపి ఇన్స్టాల్ జాంగో. జాంగో అనేది ఇన్స్టాల్ అవుతుంది. నాకు జాంగో ఇన్స్టాల్ అయింది. మనకి జాంగో వర్షన్ కానీ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మన నోటిఫికేషన్ లైక్ చేయండి. జాంగో వర్షన్ 5.0.7 అనే జాంగో వర్షన్ మనకి ఇన్స్టాల్ అయింది నా సిస్టంలో. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం జాంగో ప్రాజెక్ట్ని, జాంగో యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దట్స్ ఇట్, బై.